गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. నిర్భవ అన్న నామం తర్వాత అమ్మవారి యొక్క నామాలలో నిర్వికల్ప అనేటటువంటిది ఒక నామం. నామము అంటే గౌణము. నిర్వికల్ప అనేటటువంటి నామము చేత అమ్మవారి తత్వము ప్రతిపాదింపబడేటటువంటి విధానాన్ని పరిశీలనం చేస్తే దాని చేత భగవంతుని యొక్క తత్వము ప్రకాశించి మనం దానికి దగ్గరగా జరగడానికి అవగాహన పొందడానికి అవకాశం కలుగుతుంది. నిర్వికల్ప అంటే వస్తుశూన్యత లేదు అని చెప్పడం. నిర్వికల్పము అంటే సంకల్పము వికల్పము అని మనం ఒక మాట ఇతపూర్వం వాడడం జరిగింది. ఇక్కడ నిర్వికల్ప అంటే శూన్యత అన్నది లేదు సుమా అని చెప్పేటటువంటి తల్లి ఎవరు ఉన్నదో ఆమెయే నిర్వికల్పాస్వరూపంతో ఉన్నది. శూన్యము అంటే ఏమీ లేకపోవడం. శూన్యం అంటారు చూడండి. శూన్యం అనేటటువంటి మాట సనాతన ధర్మమునందు అన్వయం కాదు. ఎందుకంటే అంతటా భగవంతుడు వ్యాప్తి చెంది ఉన్నాడు కాబట్టి శూన్యమన్న మాట వాడరు. ఆకాశం అంటే అంటే పరబ్రహ్మము, కాష్ అంటే ప్రకాశించుట, అంతటా విస్తరించి భగవానుడు ఉన్నాడు తప్ప శూన్యమనేటటువంటిది లేదు. కాబట్టి మాయ తొలగిపోతే ఆవిడ లేని ప్రదేశం లేదు, ఆవిడ లేని చోటు లేదు. కాలమునందు దేశమునందు కూడా ఆమె ఎప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నది అన్న విషయం మనకి స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. అర్థం అవడం కాదు, అనుభవంలోకి రావడం వేరు. అది అనుభవంలోకి వచ్చిన నాడు అసలు ఈ జగత్తు యందు ఎప్పుడూ కూడా శూన్యమన్నది లేదు. ఎప్పుడూ అంతటా అన్ని వేళలా ఆమె విస్తరించి ఉన్నది, ఆమె ప్రకాశిస్తూనే ఉన్నది. ఆమె లేని రోజు లేదు అసలు. ఎప్పుడూ ఆమె ఉన్నది అని అర్థం అవుతుంది. ఆవిడ ఎప్పుడూ ఉన్నది అన్న విషయం అనుభవంలోకి రావడమే నిజానికి నిర్వికల్ప. అప్పుడు సాధకుడి వైపు నుంచి చూస్తే ఆవిడ లేని కాలము లేదు. ఈ సృష్టికి ప్రారంభమునందు ఆవిడుంది, సృష్టికి పూర్వము ఆవిడుంది, సృష్టి ఉన్నప్పుడు ఉంది. ఈ సృష్టి అంతా మహాప్రళయంలో వెళ్ళిపోయిన తరువాత ఆవిడ ఉంటుంది. ఆవిడ లేనిది ఎప్పుడూ లేదు, ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఆవిడ సచ్చిదానంద స్వరూపిణి అని అనుభవంలోకి సాధకుడికి వస్తే ఆయన కూడా ఆ తత్వము అర్థమైన కారణం చేత నిర్వికల్ప అనేటటువంటి తత్వాన్ని అనుభవించి ఆ స్థాయినే పొందినవాడు అవుతాడు. కాబట్టి అది మొదటి అర్థం. రెండు, ఆమెకు భ్రాంతి లేదు. భ్రాంతి అన్న మాటకు అర్థం ఏంటంటే సద్వస్తువుని చూసి అసద్వస్తువు అనుకోవడం, అసత్తుని చూసి సత్ అనుకోవడం. ఈ భ్రాంతి ఆమెకు ఏ కాలమునందు ఉండదు. అన్ని కాలమునందు పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఘనమైతే ఆవిడ జ్ఞానమును కలిగి ఉండడం కాదు, ఆవిడే నిజానికి జ్ఞాన ఘనం, ఆవిడే జ్ఞానస్వరూపిణి అయినప్పుడు ఆ తల్లికి భ్రాంతి ఉండదు. ఈ శూన్యము అన్న మాట ఎలా ఉంటుందంటే శూన్యమును చెప్పేవాడెవడు?
ఏమీ లేదు అంటే శూన్యము అని నేను అన్నాను అనుకోండి, ఏమీ లేదు అని చెప్పేవాడు ఒకడు ఉన్నప్పుడు శూన్యం ఎలా అవుతుంది అసలు? అది ఎలా అన్వయం అవుతుంది? అందుకే ఈ శూన్యమన్న మాట వాడడానికి అవకాశం ఉండదని చెప్పడానికి ఒక శ్లోకం చెప్తారు. అందులో ఏమంటారంటే, మృగతృష్ణాంభసి స్నాతః ఖపుష్పకృతశేఖరః ఏష వంధ్యాసుతో యాతి శశశృంగధనుర్ధరః అంటారు. అంటే మృగతృష్ణాంభసి స్నాతః, మృగతృష్ణ యందు స్నానం చేశాడు ఒక ఆయన. మృగతృష్ణ అంటే ఎండమావి. ఎండమావి అంటే దూరంగా, అందున విశేషించి బాగా ఇసుక నేల అనుకోండి, దూరంగా చూస్తే తల 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 మెరుస్తూ కెరటాలతోటి నీటి సరస్సు ఉన్నట్టు కనపడుతుంది. పరిగెత్తి 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 అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏం ఉండదు, ఇసుక ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి కనుచూపు మేరలో మళ్ళీ తరంగాలతో సరోవరం ఉన్నట్లు కనపడుతుంది. మళ్ళీ పరిగెత్తి పరిగెత్తి నీళ్ల కోసం దాహం వేసి అక్కడికి వెళ్ళారనుకోండి, దాహం పెరిగిపోతూ ఉంటుంది. పరిగెత్తడంలో ఉన్న నీళ్లు చెమటగా పోతూ ఉంటాయి. ఎంత దూరం పరిగెత్తినా అట్లా కనపడుతూ ఉంటుంది అంతే. మళ్ళీ కనుచూపు మేరలో మళ్ళీ నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది. మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. మృగతృష్ణ అంటారు. అలా పరిగెత్తి పరిగెత్తి, మృగము అంటే లేడి, శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. మృగతృష్ణ అంటే ఎండమావి, నీరు లేదు కానీ ఉన్నట్లు కనపడుతుంది. అంటే ఉందా? లేదు. లేని మృగతృష్ణయందు స్నానము చేసి, అన్వయమా? ఎలా? ఎండమావి యందు స్నానము చేసి ఖపుష్పకృతశేఖర, ఖ అంటే ఆకాశం, ఆకాశంలో పువ్వు పూసింది. కృతశేఖర, ఆకాశంలో పువ్వు తీసి తల మీద పెట్టుకున్నాడు. ఆకాశంలో పువ్వు పూయడం ఏమిటి? ఎండమావిలో స్నానం చేయడం ఏమిటి? ఎలా స్నానం? ఎలా? ఇవన్నీ అన్వయం. ఖపుష్పకృతశేఖర, ఆకాశంలో పూసినటువంటి పువ్వుని తీసి తల మీద ధరించిన వాడై, ఏష వంధ్యాసుతో యాతి, ఒక గొడ్రాలి యొక్క కుమారుడు. అలా ఎలా అన్వయం? ఆమె వంధ్య అంటే అర్థం ఏమిటి? ఆమెకి సంతానం లేదని. సంతానం లేకపోతే కదా ఆ మాట. అయినప్పుడు ఏష వంధ్యాసుతో యాతి, వంధ్యాసుతుడు అంటే గొడ్రాలి యొక్క కుమారుడు వస్తున్నాడు. ఆయన ఏం పట్టుకున్నాడు అంటే శశశృంగధనుర్ధర. శశశృంగ, చందమామలో కుందేలు ఉన్నట్టుగా ఉంటుంది. నిజంగా చందమామలో కుందేలు ఉంటుందా? చందమామలో ఉన్నటువంటి కుందేలుకున్నటువంటి కొమ్ము కోసి ధనస్సు చేసుకున్నాడు. అసలు కుందేలు కొమ్ములు ఉంటాయా? కుందేటికి కొమ్ములే ఉండవు. అది ఆ కుందేలు ఎక్కడుంది? చందమామలో ఉంది. చందమామలో ఉన్న కుందేటి కొమ్ము కోసి ధనస్సు చేసుకుని ఆయన వస్తున్నాడు. ఇందులో ఆయన వస్తున్నాడు అని చెప్పిన ఆయన ఎండమావి యందు స్నానం చేశాడు. ఖపుష్పకృతశేఖర, ఆకాశంలో పూసిన పువ్వుని నెత్తి మీద పెట్టుకున్నాడు, అంటే అలంకారం చేసుకున్నాడు. ఆయన ఏష వంధ్యాసుతో యాతి, ఆయన వంధ్యాసుతుడు వస్తున్నాడు. ఆ వచ్చేటప్పుడు శశశృంగ, ఆ చందమామలో ఉన్నటువంటి కుందేటి కొమ్ముని ధనుర్ధర, ధనస్సుగా చేసుకుని వస్తున్నాడు. ఇన్ని చెప్పినప్పుడు ఎవరో వస్తున్నారు అన్నట్టుగా ఉంది, కానీ నిజంగా ఆయన ఎవరో ఉంటాడా? అసలు ఇంత చెప్పినవాడు ఉండే అవకాశం ఉందా? ఎంత వర్ణించినా వాడు లేకపోతే శూన్యం. ఎన్ని చెప్పినా వాడు లేకపోతే శూన్యం అన్న మాటని అన్వయం చేయగలమేమో తప్ప అసలు ఈ సృష్టి యందు శూన్యం అన్న మాట ఎప్పుడూ ఉండదు. ఏమీ లేనట్టుగా కనపడినా నిజానికి పరదేవత మాత్రం ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ధరణిమయీం, అక్కడ మీరు నిలబడ్డారు అంటే మీరు ఏ భూమి మీద నిలబడ్డారో ఆ భూమి ఆవిడేనా? మీలో ఉన్న పిండాండములో ఉన్న పంచభూతములు ఆవిడేనా? బయట కనపడుతున్న వాయువు ఆవిడేనా? వేడి ఆవిడేనా? ఆకాశం ఆవిడేనా? అయినప్పుడు ఆవిడ కానిది, ఆవిడ లేనిది ఎక్కడుంది? కాకపోతే నీ కంటికి ఒక రూపంతో కనపట్టలేదు కాబట్టి నువ్వు లేదని అనుకోవచ్చు. కానీ సాధన చేస్తే ఆమె యొక్క
అనుభవాన్ని పొందినటువంటి వాడు, ఆ తల్లి ఉన్నది, సర్వకాలముల యందున్నది అన్న విషయాన్ని అనుభవంలో గ్రహించినవాడు, తెలుసుకున్నవాడు ఎవరున్నాడో వాడు శూన్యం ఎప్పుడూ లేదు అని నిర్ధారణ చెయ్యగలడు. చైతన్యము అంతటా పరివ్యాప్తమై ఉంది కదా, అలాగే గాలి ఎలా కదులుతుంది? ఏం చేసినా కూడా మీరు అగ్నిహోత్రం అనేటటువంటిది ఒక సత్పురుషుడు, అందుకే భట్టారక శబ్దం వేస్తారు. మీరు ఏం చెయ్యండి ఆయన పైకే ఉంటాడు. మీరు అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి, నిప్పు పైకి పెట్టారని ఆయన సంతోషపడిపోయి పైకి వెలిగాడు అన్నాను అనుకోండి, అగరత్తు కిందకి తిప్పాను అనుకోండి, ఆయన ఏమైనా కిందకి వెళ్తాడా? ఆయన పైకే వెళ్తాడు. అది ఉత్సాహవంతుడు, సత్పురుషుడి లక్షణం. మీరు కిందకి తిప్పినా ఆయన పైకే ఉంటాడు, మీరు పైకి ఎట్టినా ఆయన పైకే వెలుగుతాడు తప్ప మీరు కిందకి తిప్పారని కిందకి దిగడు, మీరు పైకి పెట్టారని పైన మీరు పెట్టారని సంతోషించాడు. పైన ఉండడం ఆయన లక్షణం తప్ప ఎవరో పెట్టక్కర్లేదు. ఎందుకంటే అది ఆయన ఉత్సాహం, ఆయన యొక్క సాధన, ఆయన యొక్క పరమ పవిత్రత. అందుకే భట్టారకుడు అయ్యాడు. అట్లా ఆ సాధన చేసినటువంటి వాడు ఎవరున్నాడో వాడు అంతటా భగవతి ఉన్నది అనే విషయాన్ని అనుభవపురస్సరంగా గ్రహిస్తాడు, ఆమె ఉన్నది అని. ఆ గ్రహించినటువంటి వాడు శూన్యం అనేటటువంటి మాట ఎప్పుడూ లేదు. ఆవిడ అంతటా అన్ని వేళలా ఉంది. అదే నిర్భయత్వానికి కారణం, అదే ధర్మానికి కారణం, అదే అన్నిటికీ కారణం. అయినప్పుడు అటువంటి స్థితిని కల్పించుకోవడం అన్నది దేని చేత సాధ్యమవుతోందంటే, అట్లా తెలుసుకున్నటువంటి మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళు అనుభవించినటువంటి సత్యాన్ని లోకానికి అందించారు. ఆమె ఉన్నదయా, మేము అనుభవించాం, మేము చూసాం, ఆవిడ్ని మేము గ్రహించాం. సమస్త భూతములలో ఉన్న తల్లి మేము పరితపించి ఒక రూపంతో కనపడమని అడిగితే చూడడానికి వీలుగా కరచరణాదులతో ఆమె అనుగ్రహించి మాకు దర్శనాన్ని కటాక్షించింది. ఆమె ఉన్నది అని చెప్పారు. అందుకే పెద్దల వాక్కుని ప్రమాణంగా తీసుకుంటాం. ఇప్పుడు మీరు దేవాలయాలు అనేటటువంటి వ్యవస్థలో ఒక విశేషం కనపడుతుంది. దేవాలయాలలో స్వయంభూ దేవాలయాల కన్నా కూడా ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఋషి ప్రతిష్ఠ జరిగినటువంటి దేవాలయాలు చాలా విశేషంగా ఉంటాయి. ఎందుకని ఉంటాయి అంటే, ఋషి అంతటా పరివ్యాప్తమైనటువంటి చైతన్యమైన అమ్మవారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆవిడ ఒక రూపంతో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆయన అడిగాడు, నువ్వు ఇదే రూపంతో ఇక్కడుండు అని అడిగాడు. కామాక్షిని అడిగాడు చతుర్ముఖ బ్రహ్మగారు, అమ్మా నువ్వు ఇక్కడ ఇలా ఉండమ్మా, నువ్వు నాకు ఏ రూపంతో కనపడ్డావో ఆ రూపంతో ఉండని అడిగాడు. కామాక్షి అలా ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఆయన ఏ రూపంతో ఉండాలని కోరుకుంటున్నాడో ఆ రూపంతో కనపడుతుంది. అది విచిత్రం. ఎందుకంటే ఆవిడికి రూపం లేదు కాబట్టి. అసలు నన్ను ఇంకొకలా కనపడమంటే మీరు మరుగుజ్జుగా కనపడండి అని నన్ను అన్నారనుకోండి, నేను కనపడలేను, అది నాకు సాధ్యం కాదు. ఒక పొట్టివాళ్ళని తీసుకొచ్చి మీరు బాగా పొడుగ్గా కనపడండి అన్నారనుకోండి, ఏదో పొడుగువాళ్ళు పొట్టివాళ్ళు కూర్చుంటే కొంచెం సమానంగా ఉన్నట్టు ఉంటారేమో, కానీ పొట్టివాళ్ళు పొడుగు వాళ్ళలా ఎలా అయిపోతారా? అది సాధ్యం అవుతుందా? అది సాధ్యమయ్యే పని కాదు. పొట్టివాళ్ళు పొడుగైపోరు, పొడుగువాళ్ళు పొట్టయిపోరు కదా. కానీ అమ్మవారు ఏమిటి, అలా ఒక పొడవుగా ఉండడమో పొట్టిగా ఉండడమో ఆవిడికి అన్వయం కాదు కాబట్టి ఆవిడ ఏమైనా కాగలదు. అప్పుడు మీరు ఏ రూపంలో కనపడమని ధ్యానం చేస్తున్నారో ఆ రూపంలో ఆవిడ కనపడుతుంది. అదే సుందరకాండ విచిత్రం. సుందరకాండలో నిజానికి హనుమ ఆవిడ ఎలా కనపడాలని అడిగారు. ఆయన అడిగినప్పుడు ఆవిడ భర్త పక్కన లేడని, భర్త దర్శనం కావాలని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. తెల్లటి దంతపంక్తితో ఉంటుంది. రామచంద్రమూర్తి మెడలో కట్టినటువంటి పెద్ద మంగళసూత్రం ప్రకాశిస్తూ ఉంటుంది అని ఆయన మనసులో భావన చేశారు. ఇలా ఉంటుంది సీతమ్మ, ఇంతకన్నా ఇంకొకలా ఉండదు అని అనుకున్నారు మనసులో. ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఈవిడ సీతమ్మని గుర్తుపట్టలేం, అంత శోకమూర్తిగా ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం
గాలి చేత కొట్టబడిన మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అకస్మాత్తుగా ఆశ జరిగిపోయి పట్టాభిషేకం పక్కకి వెళ్ళిపోయి 14 ఏళ్ళు అయిపోయాయి, ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్న సమయంలో సీతాపహరణం జరిగినటువంటి కారణం చేత దుఃఖపరితప్తయ్యి ఆ తల్లి అట్లా ఉంటుంది. సుజాత పక్ష్మామభిరక్త కంఠీం, ఆ తల్లి పెద్ద ఏడ్చిన కారణం చేత తడితో బరువెక్కినటువంటి కనురెప్పల వెంట్రుకలతో ఉంటుంది. ఆమె రామచంద్రమూర్తి కట్టినటువంటి మంగళసూత్రంతో ఉంటుంది. ఇట్లా ఆయన భావన చేశారు. ఆవిడ దర్శనం ఎలా ఇచ్చింది? అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనీనచ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఎట్లా ఉంటుందని అనుకున్నారో అట్లాగే కనపడింది. అది భగవతి లక్షణం. మీరు ఎట్లా ఉండాలని ధ్యానం చేస్తే అట్లా కనపడదు. ఋషి అమ్మా నువ్వు నాకు తెల్ల బట్ట కట్టుకుని సరస్వతిగా కనపడాలి, అట్లా కనపడింది ఒక ఆయనకి. అమ్మ నేను కాదు, మా దేశంలో ఉన్న ప్రజలందరికీ సరస్వతీ కటాక్షం కావాలి. అదేగా శంకరాచార్యులు వారు చేసిన పరమోత్కృష్టమైనటువంటి సేవ ఈ దేశానికి. ఇట్లాగే ఉండు అంటే శారదాస్వరూపిణి ఎలా దర్శనమిచ్చిందో అలాగే నిలబడిపోయింది. ఒకరికి గొప్ప శక్తి స్వరూపం సూర్యచంద్రుల్ని తాటంకములుగా ధరించి దర్శనమిచ్చింది అఖిలాండేశ్వర్య. అమ్మ నువ్వు ఇట్లాగే ఉండు, అట్లా ఉండిపోయింది. అంటే అంతటా పరివ్యాప్తమైనటువంటి చైతన్యము ఎక్కడ ఒకచోట ఉండడం కాదు, అంతటా ఉన్న తల్లిని ఒక రూపంతో దర్శించాడు ఋషి. ఆయన ఆర్తి చూసి ఒక రూపంతో ఈ కంటితో చూడ్డానికి వీలుగా కనపడింది. అమ్మా నువ్వు ఇక్కడ ఇలాగే ఉండు అన్నాడు. అట్లాగే ఉంది, అట్లాగే ఉండి పూజలు అందుకుంటోంది ఇప్పటికీ. ఆవిడ ఉన్నది అనడానికి ఎన్నో దేవాలయాలలో ఇప్పటికీ స్వానుభవాలు, నిదర్శనాలు, పెద్దలు చెప్పేటటువంటి మాటలు మనకి ఆవిడ యొక్క అస్తిత్వానికి నిరూపణంగా కనపడుతూనే ఉన్నాయి కదూ. ఆ తల్లి అనుగ్రహంగా తెలుస్తూనే ఉన్నాయి కదూ. మహాస్వామి వారు ఎన్ని పర్యాయములో కామాక్షి పేరెత్తితే కామాక్షి పలికేది ఆయనకి. వచ్చినటువంటి భాగవతుల్ని కామాక్షి దగ్గరికి వెళ్ళిరా అంటే కామాక్షి దగ్గరికి వెళ్ళొచ్చేటప్పటికి పలికేదంతే. ఆయన చెప్పిన తర్వాత వెళ్ళొస్తే ఎందరికో పలికింది. నీ నమ్మకం అంతే, నీ విశ్వాసం, పెద్దల యొక్క వాక్యు అనుభవం అది. అప్పుడు ఋషి ఏం చేశాడు? అంతటా ఉన్న చైతన్యాన్ని ఒక రూపంతో దర్శించి అనుభవంలోకి తెచ్చుకొని జాతికి అందించాడు ఆవిడని అలాగే ఉండేటట్టు. అప్పుడు స్వయంభూ తనంత తాను వెలిసినవి కొన్ని, ఋషులు తీసుకొచ్చినవి కొన్ని, దేవతలు నిలబెట్టినవి కొన్ని, మనుష్యులు ప్రతిష్ట మంత్రం ద్వారా చేసినవి కొన్ని. అప్పుడు ఆమె అంతటా ఉన్నది అనడానికి నిదర్శనాలా కావా? అవి నిదర్శనాలు అయ్యాయి. ఎందరితోటో దేవాలయాలలో ఉన్నటువంటి మూర్తులు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్నమాచార్యుల వారితో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారని, వెంకటేశ్వర స్వామి వారు అక్కడే ఉన్నటువంటి అనంత ఆళ్వార్ ఆయన ఆ గుణపము విసిరితే గడ్డానికి తగిలి గడ్డం బద్దలైందని ఆయన మాడవీధుల్లో పరిగెత్తారని, ఇప్పటికీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు ఆయన ఉన్నారు అనడానికి ఆయన వంశీకులు ఇప్పటికే చెప్పే కథ ఆ అనంతాళ్వారు వారి బృందావనం. అట్లాగే మహాతల్లి ఆ తరిగొండ వెంగమాంబ గారు ఆవిడ బృందావనం, సజీవ సమాధిలో వాళ్ళందరూ కూడా ఉన్నది. అలాగే హాథీరాం బాబాజీ యొక్క బృందావనం. అవన్నీ వాళ్ళు భగవంతుడితో మాట్లాడిన వాళ్ళు, ఆడుకున్న వాళ్ళు. హాథీరాం బాబాజీ ఆడుకున్నారు వెంకటేశ్వర స్వామితో. ఆ భగవంతుడు ఉన్నాడని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహాపురుషులు ఇప్పటికి సజీవ సమాధులలో ఉన్నారని వెంకటాచలం పెడితే దర్శనం చేయట్లా. కాంచీపురం పెడితే ఎన్ని బృందావనాలు, ఎంతమంది ఆ పరదేవత యొక్క అనుగ్రహాన్ని అందుకున్న మహాపురుషుల యొక్క బృందావనాలు, ఇన్ని బృందావనాలు, ఎంతమంది పూర్వాచార్యులు. అయినప్పుడు వాళ్ళందరి యొక్క అనుభవాలని నువ్వు దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా ఆమె లేని సమయము, ఆమె లేని దేశము లేదు. ఆమె సర్వత్ర వ్యాపించి ఉన్నది. ఆ కారణం చేత ఆమె నిర్వికల్ప, శూన్యము కాదు అని అర్థం అవుతోంది కదూ. అందుకే
ఆ తల్లిని ఎవరు ఉపాసన చేశారో ఆ ఉపాసన చేసినటువంటి వాళ్ళు మోక్ష మార్గమును అందుకోవడానికి ఏదో చేయడం కాదు, ప్రత్యక్షంగా ఆమె యందు ఐక్యమవడానికి అవకాశం ఉన్నది నిరూపణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందరో మహాత్ములు అట్లా వెళ్ళిపోయారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు పక్కన ఉన్నటువంటి జయేంద్ర సరస్వతీ స్వామిని, శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని కూడా చెన్నై పంపించేసి, ఉన్న ఆంతరిక వైద్యుణ్ణి కూడా బయటికి పంపించేసి, పక్కన ఉన్న ఒక్క సేవకుణ్ణి కూడా మిషపెట్టి పైకి పంపించేసి, ఆఖరణ అమ్మగారు జన్మనిచ్చిన మహాలక్ష్మమ్మగారి చిత్రపటాన్ని కళ్ళకద్దుకుని ఆఖరిసారి శరీరం ఇచ్చిన తల్లి అని ఆవిడికి నమస్కరించి తన యొక్క అనుగ్రహంతో జ్ఞానమిచ్చి ఇక శరీరంతో రాకుండా చేసిన మహాపురుషుడు అని కలవై వంక తిరిగి గురువుగారికి నమస్కారం చేసి ఒక్క క్షణంలో మళ్ళీ అందరూ లోపలికి వచ్చే లోపల ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణాలు వెళ్ళిపోలా. ఎంతలో వెళ్ళిపోయారు మహాపురుషులు. స్వామి వివేకానంద అయితే ఆయన పంచాంగం అడిగి శిష్యుణ్ణి ఎర్రగీత గీసి ఈ కాలంలో నేను వెళ్ళిపోతాను అని నిర్ణయం చేసుకొని గంగానదికి అవతల వైపు రామకృష్ణ పరమహంస, యువతల వైపు గురువుగారు శిష్యుణ్ణి గురువుగారు చూసేటట్టుగా, మధ్యలో గంగ ఉంటుంది, అటుపక్క రామకృష్ణ పరమహంస సమాధి, ఇటుపక్క స్వామి వివేకానంద కూర్చుని గురువుగారి సమాధి వంక చూస్తూ, అది సమాధి కాదు, ఆయన వరకు అది గురువుగారు ఊర్ధ్వముఖ చలనం చేసి యోగశక్తి చేత ప్రాణవాయువుని పైకి నడిపి కపాలభేదనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయారు. అదే యోగశాస్త్రం చెప్తోంది. వెళ్ళిపోగలిగిన వాళ్ళు మహాపురుషులై అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ తల్లితోటి సహస్రారమునందు శంకరుడి యొక్క తొడ మీద కూర్చుని క్రీడిస్తూ ఉంటుంది. అక్కడ బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయారు వాళ్ళు. అవన్నీ పరమసత్యాలు అని మహాత్ములు నిరూపణం చేసి ఉన్నారు. అందుకు కదా ఇప్పటికీ మీరు కలకత్తా వెడితే ఆ స్వామి వివేకానంద రామకృష్ణ మఠం మహానుభావుడు ఆయన కూర్చుంటే కాళికాదేవి అనుకునేవారు. ఆయన కూర్చున్న గదులు, ఆయన నృత్యం చేసిన గదులు, వివేకానందుడికి బోధ చేసిన గదులు, వివేకానందుడు వేసుకున్నటువంటి బట్టల దగ్గర నుంచి నిజంగా జాతి గర్వపడవలసిన విషయం. వివేకానందుడు ఏ మామిడి చెట్టు కింద కూర్చుని అందరితో మాట్లాడేవారు. అది చాలా పెద్దదైపోయి విరిగిపోతుంటే విరగకుండా దానికి దాపులు పట్టి రామకృష్ణ మిషన్ వాళ్ళు ఇప్పటికీ ఆ చెట్టుని వివేకానందుడి కుటీరం కూర్చున్న ప్రదేశం అంత అందంగానూ రక్షించి ఉంచారు. మీరు యథేచ్ఛగా లోపలికి వెళ్ళినట్టు చూడొచ్చు, అద్దాలు పెట్టి ఉంటాయి. నిజంగా ఈ దేశంలో భగవద్ అనుభవం పొందిన మహాత్ములు ఉన్నారు అనడానికి నిదర్శనం ఆ ప్రదేశాలు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశాల్లో అదొకటి. ఇద్దరే మహాత్ములు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఆయన శిష్యులు కలిసి పాటలు పాడుకుని నృత్యం చేసి డోళ్ళు వాయించి గడిపి అందరినో దర్శించిన రామకృష్ణ పరమహంస వేసుకున్న బట్టల దగ్గర నుంచి, ఆయన వాడిన వస్తువుల దగ్గర నుంచి, ఆయన కూర్చున్న కుర్చీల దగ్గర నుంచి ఇప్పటికీ అంత పరమపదిలంగానూ అంత జాగ్రత్తగానూ ఉంచారు. ఇప్పటికీ ధ్యానమందిరం ఉంది అంటే మహాత్ములైనటువంటి వారు లేకపోవడం ఏమిటి? అనుభవంలో ఆవిడ సర్వత్ర వ్యాపించి ఉన్నది అని వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకుంటే శూన్యం అన్న మాట ఎలా అన్వయం అవుతోంది? కాబట్టి వాళ్ళు హృదయమునందు 101 నాడులు ఉంటాయని, అందులో ఆ 101 నాడులు ప్రధానంగా సుషుమ్న అనేటటువంటిది పైకి వెడుతూ ఉంటుంది భ్రూమధ్యంలోంచి. ఆ సుషుమ్నా నాడి ద్వారా ఎవరు యోగంలో చలనం చేసి వాయువుని పైకి పంపించి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడో అటువంటి యోగి ఇక తిరిగి రాడని. తత్తుల్యమే ఇడా పింగళ అనబడేటటువంటి 2 నాడులు. అవి 2 సూర్యచంద్ర సంబంధమైనటువంటి నాడులు. ఒకటి కుడి కంటికి, ఒకటి ఎడం కంటికి విస్తరిస్తుంది. తత్తుల్యంగా ప్రాణాన్ని యోగమునందు చిలింప చేయగలిగిన మహాపురుషులు అట్లా వెడతారని. ఆ ఇడా పింగళ కాకపోతే జీవితంలో సాధన పరిపూర్ణం కాలేదనుకోండి, ఇంకొక జన్మో 2 జన్మలో 3 జన్మలో 10 జన్మలో ఎత్తవలసి ఉందనుకోండి, అటువంటి వారు మాత్రం అడ్డంగా వెళ్ళిపోతుంది ప్రాణం. ఇంకా వెళ్ళిపోయే ముందు
ఆ వెళ్ళిపోయేటప్పుడు కన్నుల గుండా వెళ్ళిపోతే ప్రాణం ఆఖరణ, అదేం కనపడి వెళ్ళిపోయేది కాదుగా, ఆఖరి ఊపిరిలో కంటి నుంచి వెళ్ళిపోతే ఒక కంటి యందు గాంధారి అన్న నాడి, ఒక కంటి యందు సప్తజిహ్వ అన్న నాడి ఉంటాయి. ఆ రెండు నాడులలోంచి ప్రాణం ఉద్గమిస్తే కళ్ళలోంచి వెళ్ళిపోయాడని గుర్తు. అట్లాగే చెవులలోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, రెండు చెవుల్లో ఒక చెవిలో పూష అనేటటువంటి నాడి ఉంటే రెండవ చెవిలో అలం పూష అనే నాడి ఉంటుంది. ఆ రెండు నాడుల్లోంచి వెళ్ళిపోతే అడ్డంగా వెళ్ళిపోతున్నాడని గుర్తు. అంటే మళ్ళీ వస్తాడు శరీరంలోకి, వేరొక శరీరంలోకి వస్తాడని గుర్తు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మళ్ళీ పుచ్చుకుంటాడు ఇంకో శరీరాన్ని అని గుర్తు. ఏమిటంటే చెవిల్లోంచి పెడతాడు. నోటి కొన అంటే ఈ చివరి భాగం దగ్గర నుంచి ఉద్గమించాడు అనుకోండి, సరస్వతీ నాడి అంటారు, దాంట్లోంచి వెళ్ళిపోయాడని గుర్తు. మూత్ర విసర్జన రంధ్రంలోంచి అధోముఖంగా వెళ్ళిపోయాడు అనుకోండి, సినీవాలి అన్న నాడిలోంచి వెళ్ళిపోయాడని గుర్తు. మల విసర్జన రంధ్రంలోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, కూహు అన్న నాడిలోంచి వెళ్ళిపోయాడని గుర్తు. ఇవి 7 నాడులు. ఈ 7 నాడులు పక్కలకి విస్తరిస్తాయి. ఈ పక్కల నుంచి వెళ్ళిపోతే మళ్ళీ వస్తాడని గుర్తు. ఇడా పింగళ సుషుమ్నాలోంచి వెళితే, సుషుమ్నలోంచి వెళ్ళాడంటే బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోతున్నాడని. ఇడా పింగళ అంటే తత్తుల్యంగా ఉన్నాడు ఇంచుమించుగానని. యోగశాస్త్రం అంత స్పష్టంగా చెప్తోంది. అట్లా కదిపి వెళ్ళిపోయిన మహాపురుషులు ఉన్నారు. మహాభారతం చెప్తోంది, భీష్మాచార్యుల వారు కాలి బొటనవేలు దగ్గర నుంచి ఉపసంహారం చేశారు ప్రాణాలని. కాబట్టి ఇన్ని విషయాలు ఇంత స్పష్టంగా తెలుస్తుండగా ఆ తల్లి లేని కాలము కానీ, ఆ తల్లి లేని దేశము కానీ ఉన్నది అని ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పడం సాధ్యం కాదు. అందుకని ఆమె నిర్వికల్ప. అంతేకాదు, ఆమెకి భ్రాంతి ఉండదు. మనకి అంటే నాబోటిగడికి భ్రాంతి ఉంటుంది. భ్రాంతి అంటే అసత్తు ఏదో అది సత్తులా కనపడుతూ ఉంటుంది. అసత్ అంటే చైతన్యము యొక్క స్పర్శ లేదనుకోండి, అది జడం. కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది. చిజ్జడ గ్రంథి అంటారని మీకు నేను అనేక పర్యాయాలు మనవి చేశాను. చైతన్యము ఆవహించి ఉందా, శరీరం అంతా పనిచేస్తుంది. చైతన్యం వదిలిపెట్టేసిందా, కాష్టభూతాని జిజ్ఞిరి. కర్ర పడిపోతే ఎలా పడిపోతుందో, ఓ పక్కన పట్టుకుని లేపితే కర్ర ఎలా లేస్తుందో, కొంతసేపటికి వాయుచలనం ఆగిపోయిన తర్వాత శవాన్ని కాలు పట్టుకుని లేపితే తల వరకు కర్ర లేచినట్టు లేస్తుంది. తల పట్టుకు లేపితే కాళ్ళ వరకు పైకి లేస్తుంది. అంటే కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. వాయు ప్రసారం ఆగిపోయింది అనుకోండి, ఆగిపోతే అంతే, కర్ర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది. అందుకే వేదం ఆయనే పరబ్రహ్మం. అది ఆ వాయుచలనము చేత కదులుతూ ఉంటుంది. అయినప్పుడు ఇది చైతన్యము లేకపోతే నడిచేది కాదు. చైతన్యం ఉంటే పనిచేస్తుంది. చైతన్యం వదిలేసింది, పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది, ఇక పనిచేయదు. శవం. చైతన్యం శాశ్వతం, అది సత్. ఆత్మ, చైతన్యం, సత్యం, జ్ఞానం, పరబ్రహ్మం, అనంతం, ఏ మాట అనండి మీరు, అది ఆత్మ. అది దీన్ని తొడుక్కుంది, అది శాశ్వతం, అది సత్యం, అది ఉంటుంది. అది వెళ్ళిపోవడం ఉండదు, అది ఎప్పుడూ ఉంటుంది. అది వెళ్ళిపోతుందని అసలు నువ్వు భావించవలసినటువంటి అవసరం లేదు. వికారములు దేనికి ఉంటాయంటే దీనికే ఉంటాయి తప్ప లోపల ఉన్నదానికి వికారం ఉండదు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే యో భద్రయా ముద్రయా. చిన్ముద్ర ద్వారా అవస్థలు మారేటటువంటిది, మార్పు చెందేటటువంటిది కేవలము శరీరము తప్ప, అసత్తైనటువంటి శరీరమే తప్ప సత్తైనటువంటి చైతన్యమునకు అటువంటి స్థితి ఉండదు. ఆత్మ ఎల్లకాలమూ ఉంటుంది అని గీతాచార్యుడు భగవద్గీత యందు అనేక పర్యాయములు చెప్పి ఉన్నాడు. అది అట్లాగే ఉంటుంది. దీనికి అవస్థ మారిపోతూ ఉంటుంది.
తప్ప లోపల ఉన్న ఆత్మకి అవస్థ ఏమిటి? ఇది బాలుడుగా ఉన్నది అని అది తెలుసుకుంటూ ఉంటుంది. ఇది యవ్వనమునందున్నది అది తెలుసుకుంటుంది. ఇది కౌమారమునందున్నది అది తెలుసుకుంటుంది. దీనికి వార్ధక్యం వచ్చినది అది తెలుసుకుంటుంది. ఈ కంటి యందు తలస్నానంలో కుంకుడు పులుసుపడి ఈ కన్ను చూడలేకపోతున్నది అనేది చూస్తుంది. ఇది చూడలేకపోతోంది కంట్లో పులుసుపడి అని ఎవరు చూసి చెప్తున్నారు? అది సాక్షి. ఇది చూడలేకపోతోందని అది చూస్తోంది. దీనికి ఆకలేస్తోందని అది చూస్తోంది. ఇది నీరసపడుతోందని అది చూస్తోంది. ఇది సంతోషపడుతోందని అది చూస్తోంది. ఇది దుఃఖపడుతోందని అది చూస్తోంది. ఇది నిద్రపోతున్నా అది మేల్కొని సాక్షిగా ఉంది. అది అన్ని వేళలా అన్ని కాలములందు ఉండకపోవడం అన్న మాట లేకుండా అట్లాగే ఉంది. అది లేకుండా చేద్దామని నువ్వేమైనా ప్రయత్నం చేస్తే అట్లా చేయడానికి సాధనాలు సృష్టిలో లేవు. ఎందుకంటే అది పరదేవత అయి ఉన్నది. దాన్ని తొలగించే సాధనాలు లేవు. అందుకు కదూ నైనం చింతంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుంది? దీని ఆయువు అయిపోయిందనేది అనుకున్నప్పుడు అది వదిలేస్తుంది. మళ్ళీ వేరొక శరీరాన్ని తీసుకుంటుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దీనికి బాల్యం వెళ్ళిపోయింది, ఏడిస్తే వస్తుందా? యవ్వనం వచ్చింది, బాబాయ్ ఇది ప్రమాదకరమని ఏడిస్తే పోతుందా? పోనీ యవ్వనం బాగుంది ఉండిపోమ్మంటే ఉంటుందా? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమిఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. వార్ధక్యం వచ్చింది, నువ్వు ఏడిస్తే పోతుందా? ఉండమంటే ఉంటుందా? ఆ తర్వాత ఇవన్నీ ఎలా వచ్చాయో తథా దేహాంతర ప్రాప్తి. అలా ఈ శరీరాన్ని వదిలి వేరొక శరీరం పుచ్చుకోవడం కూడా సత్యం. ధీరస్తత్రనుముహ్యతి. దానికి ధీరుడైన వాడు పండితుడైన వాడు ఏడవడు. అది అనివార్యమైన పరిణామం, దాన్ని ఎవరు ఆపలేరు. కోటాను కోట్ల జీవులు అలాగే శరీరాన్ని వదిలిపెడతాయి, అందులో మనం అంతర్భాగం. కానీ ఏది సత్యమో దాని యందు ఊంచుకుంటే అసత్యం గురించి బెంగలేదు. ఇది చెప్పడానికి బాగుంటుందేమో కానీ ఊంచుకోవడం అంత తేలిగా. అది మన ప్రయత్నంతో కాదు, ఆవిడ అనుగ్రహం కలిగితే సత్యము సత్యమని ఎరుకలోకి వస్తుంది, అసత్యము అసత్యమని ఎరుకలోకి వచ్చి భయం పోతుంది. ఆ భయం పోయినటువంటి వాడెవడో వాడు మృత్యు భయమును దాటిపోయినవాడు. ఎందుకని? నేను ఆత్మ అని వాడు ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు. కాబట్టి అదే ఆఖరి మృత్యు. వాడికి శరీరం వదలాలి కాబట్టి వదిలేస్తాడు ఆఖరి. కానీ ఎన్ని చెప్పినా ఈ మాట ఎన్ని మాటలు చెప్పాను కానీ నాకు అనుభవంలోకి వచ్చినట్ట. ఎట్లా? చెప్పినంత మాత్రాన అనుభవమే కాదు కదా. అట్లా ఏదైతే సత్తో అది అసత్తులా అనిపిస్తుంది. ఏదో చెప్పా ఆత్మ ఉందా అనిపిస్తుంది అంతలో. ఇది వెళ్ళిపోతుందా? పిచ్చేళ్ళు వదిలేశారు కానీ నేను ఇలాగే ఉంటాను అనిపిస్తుంది. ఇది కొంచెం తెల్లబడితే బెంగ, దాన్ని మళ్ళీ మార్పు చెయ్యాలని తాపత్రయం, ముడతలు పడితే బెంగ, అన్నిటికీ బెంగ. ఏది ఆపగలవు? ఏది ఆగుతుంది? దీనికి తాపత్రయం జరిగేది జరుగుతుంది. దాని గురించి అనివార్యమైనటువంటి వాటి గురించి దుఃఖించడం అనవసర విషయం. నత్వం శోచితుమర్హసి. అనివార్యమై జరిగిపోయిన వాటి గురించి విద్వాంసులు శోకించకుండా నవ్వుతూ ఉంటారు కదా. అది ధీరుల లక్షణం. కాబట్టి అసత్ సత్తులా కనపడ్డాము, సత్ అసత్తులా కనపడ్డాము భ్రాంతి. దాని వలన ఈ జనన మరణ చక్రం కదూ. ఇది శాశ్వతం అంటే కదూ రాగద్వేషాలు పాపపుణ్యాలు. అయ్యో బాబు ఇది ఉండదయో అంటే గొడవ ఉంటుందా? గొడవే ఉండదు. కానీ అట్లా అనేయడం అంత తేలిక. 8:15 అయ్యేటప్పటికీ మళ్ళీ ఇది శాశ్వతం. విన్నాం పుణ్యం ఏకాదశి అనిపిస్తుంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగింది. ఏది సత్యమో అది సత్యమని తెలుస్తుంది, ఏది అసత్యమో అది అసత్యమని తెలిసిపోతుంది. అట్లా తెలిసేటట్టు చేసి భ్రాంతిని పోగొట్టేటటువంటి తల్లి ఎవరో
ఆ తల్లి నిర్వికల్ప. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.